హలో అండి, అందరికీ నమస్కారం. నేను ప్రశాంత్. వెల్కమ్ టు prasanthtech&gaming యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో అయితే మనం OnePlus Nord CE మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ చేసి ఫీచర్స్ ఏమేమి బాగున్నాయి, ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ వీడియోలో అయితే మనం ఒకసారి చూద్దాం. అండ్ లాస్ట్ వీడియో వచ్చేసి మనం OnePlus Nord 2 అయితే అన్బాక్సింగ్ చేసాం. దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అన్నాను. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇవ్వలేదు, ఎందుకంటే మొబైల్స్ అయితే బ్లాస్ట్ అవుతున్నాయి. OnePlus Nord 2 అయితే ఇప్పటికే మనకి 2 మొబైల్స్ అయితే బ్లాస్ట్ అయ్యాయి. OnePlus కూడా మనకి ఒక న్యూస్ అయితే చెప్పారు, ఇంకొక మొబైల్ కానీ బ్లాస్ట్ అయినట్టయితే OnePlus అయితే మొబైల్స్ అన్ని బ్యాక్ తీసేసుకొని మనీ అయితే ఇచ్చేస్తామని చెప్పారు మా OnePlus Nord 2 మొబైల్స్ తీసుకున్న వాళ్ళందరికీ. సో OnePlus Nord 2 తీసుకునే ముందు అయితే కొంచెం ఆలోచించండి. మనకి అన్బాక్సింగ్ వచ్చింది కాబట్టి ఆ వీడియో అన్బాక్సింగ్ అయితే పెట్టాము. సో దాని ప్లేస్లో ఇంకొద్ది తక్కువ ప్రైస్లో ఇదైతే మనకి OnePlus Nord CE అయితే వస్తుంది. ఇదైతే స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో మాత్రం మొత్తం చూడండి. మొత్తం చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇదివరకు మీరు OnePlus Nord CE వాడుతున్నట్టయితే మీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మొబైల్ స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 16 MP కెమెరా అయితే ఉంది. ఇది 6.43 ఇంచెస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 8GB 128GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 25,000 అయితే పడింది. ఇది త్రీ కలర్స్లో వస్తుంది మొబైల్ అయితే. ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ వైట్, నెక్స్ట్ బ్లాక్ చార్కోల్ ఇంక్ అని ఉంది. ఇంకోటి వైట్ కలర్ అయితే వస్తున్నది, అది మనకి మెన్షన్ చేయలేదు. కరెక్ట్గా మనకి పిక్స్లో అయితే ఉంది కానీ అది బయట ఇంకెక్కడ అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఇది స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఈ మొబైల్ మనకి 4500 mAh బ్యాటరీ సపోర్ట్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఛార్జర్ చూసుకున్నట్టయితే 30W వ్రాప్ టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది మనకి. నెక్స్ట్ అయితే మనం రీటైల్ బాక్స్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ చూసి మొబైల్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. చూడొచ్చు, మనం రీటైల్ బాక్స్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ డౌన్లో OnePlus అని ఉంది, పైన అయితే నాట్ అని మెన్షన్ చేశారు. మన రీటైల్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం డీటెయిల్స్ OnePlus అడ్రస్ మొత్తం అన్ని షేర్ చేశారు. కింద పవర్డ్ బై క్వాల్కామ్ స్నాప్డ్రాగన్. ఇప్పుడైతే మనం మొబైల్ అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. అదైతే తీసేసాను మొబైల్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్, అంటే ఇది చార్కోల్ ఇంక్ అని మెన్షన్ చేశారు మనకి OnePlus అయితే. ఇదైతే బ్లాక్ కలర్. మొబైల్ అయితే పక్కన పెడదాం, తర్వాత ఇంకా కంటెంట్స్ ఏమున్నాయి చూద్దాం. నెక్స్ట్ అయితే మనకి ఒక బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్లో మనకి బ్యాక్ కేస్ అయితే ఉంది. కేస్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది చూడడానికి. నేను నార్మల్ ఇంకొక కేస్ కూడా కొన్నాను, శాండ్స్టోన్ ఫినిష్ కేస్ కూడా కొన్నాడు మా వాడు, వీడియో పంపించినాడు. నెక్స్ట్ ఆ బాక్స్తో పాటు ఇంకోటి ఉంది, అందులో అయితే మనకి సిమ్ రిజిస్టర్ పిన్ ఉంది, నాట్ స్టిక్కర్స్ ఉన్నాయి, OnePlus రెడ్ కేబుల్ కార్డ్ కూడా ఉంటుంది, అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ గైడ్ అండ్ మిగతా OnePlus డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇవైతే పక్కన పెట్టేద్దాం మనం ఇప్పుడు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఛార్జర్ చూడొచ్చు. ఛార్జర్ అయితే మనకి 30W వ్రాప్ టర్బో ఛార్జ్తో వస్తుంది. ఇది మనకి ఛార్జర్ చూడొచ్చు, చాలా పెద్దది ఉంది ఛార్జర్. నెక్స్ట్ అయితే కేబుల్ చూద్దాం. కేబుల్ అయితే మనకి టైప్ సి కేబుల్తో వస్తుంది. ఛార్జర్ చూడొచ్చు మనకి 30 కేబుల్తో వస్తుంది. ఇవన్నీ అయితే మనం అయితే పక్కన పెట్టేసి మొబైల్ అయితే ఒకసారి తీద్దాం మనం. మొబైల్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 6.43 ఇంచెస్ ఫుల్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంది. ఫ్రంట్ మనం చూసుకున్నట్టయితే 16 MP కెమెరా అయితే ఉంది. OnePlus పవర్డ్ బై ఆండ్రాయిడ్ అయితే వచ్చింది. మొబైల్ అయితే ఆన్ అయింది. OnePlus బూటింగ్ యానిమేషన్ అయితే మనం చూడొచ్చు. అండ్ అదైతే మనకి హోమ్ స్క్రీన్ అది. నెక్స్ట్ మనం మొబైల్ ఫిజికల్ ఆడియో ఒకసారి చూద్దాం. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. కెమెరా పక్కన మనకి ఫ్లాష్ లైట్ ఉంది, ట్రిపుల్ కెమెరా అని అయితే రాసి ఉంది. కిందనైతే మనకి మిడిల్లో మొబైల్ బ్యాక్ సైడ్ మిడిల్లో అయితే మనకి OnePlus అని అయితే మెన్షన్ చేశారు. అండ్ మనం మొబైల్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. టాప్లో దానిపైన అయితే మనకి సిమ్ ట్రే అయితే ఉంది. ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది ఇదైతే మనకి. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి లాక్ బటన్ అయితే ఉంది, ఇంకేం లేవు లెఫ్ట్ సైడ్ అయితే. మొబైల్ టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటే ఉంది. బాటంలో చూసుకున్నట్టయితే స్పీకర్ గ్రిల్ ఉంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది, సిమ్. నెక్స్ట్ వచ్చేసి టైప్ సి పోర్ట్ అయితే ఉంది, అంతే ఉంది కింద. అండ్ మొబైల్ అయితే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది, చూడొచ్చు. లాక్ అయితే యాక్యురేట్ ఉంది, స్పీడ్గా ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి
మొబైల్ ఏ వెర్షన్ ఆండ్రాయిడ్ 11 మీద అయితే ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. ఆక్సిజన్ ఓఎస్ 11.3తో రన్ అవుతుంది మొబైల్ అయితే ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. అండ్ ఆక్సిజన్ ఓఎస్ కూడా చాలా బాగుంది. మనకి ఆపరేటింగ్ లాంచర్ అయితే ఎంత బాగుంది, ల్యాగ్స్ అయితే ఎక్కడ నోటీస్ చేయలేదు. మొబైల్ అయితే చాలా బాగుంది. డబుల్ ట్యాప్ అయితే ఓపెన్ అవుతుంది. గెస్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి. లాక్ యానిమేషన్ కూడా బాగుంది మనకి మొబైల్ అయితే. ఇది బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 64 MP ఫర్ ప్రైమరీ కెమెరా, 8 MP నార్మల్ డెప్త్ సెన్సార్ కెమెరా అండ్ 2 MP వచ్చేసి మనకి బుకే షాట్స్ కెమెరా. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఇది సెట్ చేసుకోవచ్చు. మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకైతే లైట్స్ ఏ కలర్ కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు మనం నోటిఫికేషన్స్ దగ్గర. అండ్ మొబైల్ అయితే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 11 మీద రన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చేసి జూలై 1, 2021 మీద అయితే రన్ అవుతుంది. మొబైల్ అయితే మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ ఇదైతే శాండ్స్టోన్ బ్యాక్ కేస్. ఇదైతే OnePlus నిగామ్ ప్యాలెస్లో అయితే తీసుకున్నాడు మా వాడు హైదరాబాద్లో. ఇది 800 అయితే పడింది. పౌచ్లో ఇచ్చేది కూడా బాగానే ఉంది. మీరు అది వాడుకుంటే అది వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంకా స్పెండ్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఇలాంటి పౌచెస్ ఏమైనా ట్రై చేయొచ్చు. లేదు అంటే బయట పౌచెస్ కూడా తీసుకోవచ్చు. బయట ఉంటాయి కదా, తక్కువగా ఉంటాయి కదా, అవి కూడా మీరు తీసుకోవచ్చు. బాగున్నది అయితే మీరు మొబైల్కి అయితే వేసుకోవచ్చు కేసు అయితే. సో చూసారు కదండి ఫ్రెండ్స్, మరి OnePlus Nord CE అన్బాక్సింగ్ అయితే అది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు నచ్చిన ఈ మొబైల్లో మీకు నచ్చిన స్పెక్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు ల్యాప్టాప్స్ గురించి వీడియోస్ ఏమని. నెక్స్ట్ 25,000 to 30,000లో వీడియోస్ ఏమని అడుగుతున్నారు. నేను అన్ని వీడియోస్ చేస్తాను, కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి నేనైతే చేస్తాను. మీకు ఆల్రెడీ చెప్పాను ఎగ్జామ్స్ అయితే ఉన్నాయని చెప్పి. సో ఇలానే సపోర్ట్ చేయండి. మీ నుంచి సపోర్ట్ అయితే చాలా బాగానే వస్తుంది. ఇలానే సపోర్ట్ అయితే కంటిన్యూ చేయండి. సో గివ్ అవే కూడా ఇస్తున్నట్టు విషయం మీకు తెలిసిందే. సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్, నమస్తే, జై హింద్.